దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రత్యక్షత గల మనస్సు కలిగిన శ్రేష్ఠ దైవజనులు తరానికి ఒక్కడు ఉంటాడు. తరానికి ఒక్కడు, దేశానికి ఒక్కడు, ఎవడో ఒకడు ఉంటాడు. వాడి దగ్గర నోరు మూసుకొని నేర్చుకోవాలా. లేదు అంత ఆయన ఇమాజినేషన్ తిక్కలోడా. త్రిత్వం కూడా ఇమాజినేషనేరా మరి ఆ లెక్కన. బైబిల్ అక్షరాలు లేవుగా. యు యూజ్ యువర్ ఇమాజినేషన్ టు కమ్ టు ద కంక్లూజన్ దట్ గాడ్ ఈజ్ అ ట్రినిటీ. దేవుడు త్రికము ఏకమును అయి ఏకకాలములో త్రికముగా ఏకముగా జీవించుచున్నాడని అక్షరాలు నువ్వు రాసుకోవడానికి, బైబిల్లో లేని అక్షరాలు నమ్మడానికి నీ ఊహాశక్తిని నువ్వు వాడుకోలేదా? మరి ఊహను బట్టి చెబితే ప్రవచనం పుట్టదని తిక్కలోడా. తన ఊహను బట్టి చెబితే కలగదు. ఒక భక్తుడు తన సొంత మనస్సులో నుండి తానే అభిప్రాయాలు కల్పించుకుంటే అది దోషం. కానీ దేవుని ద్వారా పుట్టించబడిన ఊహలు, దేవుడు పంపిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మన మనస్సులో కనిపించినప్పుడు అవి అబద్ధాలు కాదు, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు, దేవుడు బయలుపరిచిన సత్యములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆఖరి మాట నేను చెప్తున్నాను. అరే మరి ఊహలు బట్టి చెబితే అది కరెక్ట్ కాదనేమో 2వ పేతురు 1వ అధ్యాయంలో చెప్పావు. మరి ఊహల ద్వారానే ఇంత కథా కార్ఖానా నడుస్తుందని ఇప్పుడు చెప్తున్నాం. మరి ఎట్లాగ దీనికి కంక్లూజన్ ఏంటి, ఫైనల్ జస్టిఫికేషన్ ఏంటి అంటే బైబిల్లో అన్నీ ఉంటాయి. అంత తలకాయ నీకు ఉండాలి కదా. తలకాయ పైన బొచ్చు ఊడిపోతే పర్వాలేదు, లోపల ఊడిపోవద్దు. ఇక 2 ఊడిపోతే ఇంకా కష్టం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 32 మళ్ళీ చూడండి. మాయా స్వప్నములను ప్రకటించుచు వాటిని చెప్పుచు అబద్ధముల చేతను, హల్లెలూయా, మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను, ఇక నేను ముగిస్తున్న వినండి. ఎప్పుడైతే దేవుని ప్రమేయము లేకుండా, దేవుడు పుట్టించిన ఊహాశక్తి కాకుండా, దేవుడు తన ఒక ప్రవక్త యొక్క ఇమాజినేషన్స్ని, ఊహలను దేవుడు కంట్రోల్లోకి తీసుకొని రివీల్ చేసిన సత్యాలు కాకుండా, ఆ మనిషి తన సొంత మనస్సుతో తానే కొన్ని సంగతులు ఊహించుకొని చెప్తే అది మాయా స్వప్నములు, మాయా ప్రగల్భత, మాయా దర్శనములు. దాని ద్వారా ప్రజలు దారి తొలుగుతారు. ఇది ఆఖరణ చెప్పే జమాల్ ఘొట్ట. దారి తొలుగుతారు. ఏ వ్యక్తి అయినా, భక్తుడైనా అనేక కొత్త సంగతులు చెప్పాడు. వినండి బాగా. చాలా కొత్త సంగతులు, మర్మాలు నాకు తెలిసి అని చెప్పాడు అనుకోండి. దాని రిజల్ట్ ఏమిటో చూడాలా, దాని అంతిమ ఫలితం ఏంటో చూడాలా. అవి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు కాకపోతే, దేవుడు నడిపించి మలచి ఒక షేప్కు తెచ్చి చూపించిన ఊహలు, ఊహా చిత్రములు కాకపోతే, ఊహా చిత్రములు దేవుడు చేసిన ఊహా చిత్రాలు కాకపోతే ప్రజలు దారి నుండి తొలగిపోతారు, రక్షణ మార్గము నుండి తొలగిపోతారు. ఏంటా రక్షణ మార్గం? దేవుని ప్రజలు నడవాల్సిన దారేది?
మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపొస్తలుల కార్యాలు 2:38. చెప్పేశా కదా, మళ్ళీ ఎందుకు చదవడం? చెప్పేశా కదా, అదే కదా నేను చెప్పింది, వేరే మాటలు ఏమన్నా. ఎప్పుడైతే వారు బాప్తిస్మం పొందారో, ఆయన వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మాలు పొందిరి. అప్పుడు 42వ వచనం ఏంటి? వీరు అపొస్తలుల బోధలోను సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నడవాల్సిన దారేంటి? పాపి అయిన మనుష్యుడు పరలోకం చేరడానికి నడవాల్సిన దారేంటంటే ముందు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని వరం అతడికి ఇస్తాడు. తర్వాత వాడు ఈ 3 కార్యాలు జరిగిన తర్వాత ఏం చేయాలి? అపొస్తలుల బోధలో కొనసాగాలి, సహవాసమందు కొనసాగాలి, రొట్టె విరుచుట్లో కొనసాగాలి, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఈ మార్గము నుండి తప్పించే దర్శనాలు ఏవైనా మాయా దర్శనాలు. రంజిత్ తోఫీర్ వేల కొద్దీ కొత్త సంగతులు చెప్పాడు. ఆ సంగతులు విని ఎవడైనా ప్రభు వల్ల నాకు వద్దులే అని దారి తొలగిపోయాడా? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడి ఆర్గ్యూ చేస్తే ఎంతనో, రంజిత్ తోఫీర్ ముందు ఆర్గ్యూ చేస్తే అంత. మామూలు విషయం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రంజిత్ తోఫీర్ బోధ విని ప్రార్థన వద్దులే, నేను ప్రార్థన చెయ్యనని ఎవడైనా దారి తొలగిపోయాడా? చెప్పాలి సమాధానం. ప్రార్థన చెయ్యాలని ఇంకా ఆశ ప్రజల్లో పుట్టించాడా రంజిత్ తోఫీర్? లేకుంటే ప్రార్థన వద్దులేరా అని చెప్పాడా? చెప్పండి. ప్రార్థన కొరకు ఆశ పుట్టించాడా లేదా? అపొస్తలులు ఏం చెప్పారో ఆ బోధలోనే కొనసాగాలని రోషం ఓఫీర్ గారు పుట్టించాడా ప్రజల్లో? లేకుంటే అపొస్తలులు మనకు అక్కర్లేదులే, మన బోధ చేసుకోవచ్చు అని చెప్పాడా? ఓఫీర్ గారు చెప్పిన వేల కొలది మర్మాలు విన్నోళ్ళు మారు మనసు అక్కర్లేదని తొలగిపోయారా? బాప్తిస్మం అక్కర్లేదని తొలగిపోయారా? పరిశుద్ధాత్మ అక్కర్లేదని తొలగిపోయారా? అపొస్తలుల బోధ అక్కర్లేదని తొలగిపోయారా? సహవాసం అక్కర్లేదని ఎవడైనా తొలగిపోయాడా? ప్రార్థన చేయడం అక్కర్లేదని తొలగిపోయాడా? ఎవడైనా తొలగిపోయాడా? ఆదిమ సంఘము నడిచిన దారి నుండి నేను చెప్పిన మర్మాలు విని ఎవడైనా తొలగిపోయాడా? నేను 8 గ్రంథాలు రాశాను, అనేక విశేషమైన సంగతులు, నభూతోన భవిష్యతి, 6,000 ఏండ్ల నుండి ఎవడు చెప్పనివి, ఇంకెవడు చెప్పబోనివి నేను రాశాను. అవన్నీ చదవడం ద్వారా మీలో ఎవరైనా అబ్బా ఇన్ని బుక్స్ చదివేశానికి ప్రార్థన వద్దు ఏమొద్దు అని అనుకున్నారా? నేను దారి తొలగించానా లేకపోతే దారిలోనే నడిపించానా? చెప్పండి. ఏమండి? పౌలు తన సంఘములను ఏ దారి నడిపించాడో ఆ దారిలో నేను నడిపించానా లేదా? గనక నేను రాసిన సంగతులు ఊహను బట్టి కలిగినవి అయితే కావచ్చు, అది పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన ఊహను బట్టి కలిగిన ప్రత్యక్షతలు అయితేనే మనల్ని సిలువ మార్గంలో నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమझ गए बात?
ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నేనేవైనా నాకు చాలా ప్రత్యక్షత కలిగింది, చాలా గొప్ప గొప్ప సంగతులు తెలిసినాయి అని మర్మాలు చెప్పి, ఏమేమో మర్మాలు చెప్పి ఇప్పటి నుంచి ఆదివారం రొట్టె విరిచేది అవసరం లేదని చెప్పాను అనుకో, అప్పుడు నాకు కలిగిన జ్ఞానం ఎక్కడిది? సాతాను కలిగించిన మాయా స్వప్నములు, మానవ కల్పిత వ్యర్థ ప్రగల్భత. చాలామంది ఉన్నారండి. అమృత గారు ఎప్పుడు వచ్చారు? మాయా ప్రగల్భత చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాయా ప్రగల్భత వలన ప్రజలలో ఏం తక్కువైపోతుందంటే పరిశుద్ధత పట్ల ఆశ తగ్గిపోతుంది, ప్రార్థన పట్ల దాహం తగ్గిపోతుంది, వాక్యం పట్ల ఆకలి తక్కువైపోతుంది, సహోదర ప్రేమ తక్కువైపోతుంది, గర్విష్ఠులుగా తయారవుతారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన ఊహాశక్తితో గ్రంథాలు రాశాడు అంటే మరి బారూక్ ఎట్ట రాశాడు? వెధవా. దేవుడు నాకు చెప్పకపోయినా నేను చెప్తున్నాను. పౌలు ఎట్లాగా అన్నాడు? బారూకు ఆ మాటలు రాసినా, పౌలు ఏ మాటలు రాసినా వాళ్ళను అపొస్తలుల కార్యాలు 2:42 నడిపించారు గనుక ఆ మాటలన్నీ దేవుని మాటలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృప అందరికీ ఉండదు. నమ్మకమైన వాడనై ఉండుట దేవుడు నాకు ఇచ్చిన కృప. కృప పొందిన వాడను గనుక నా అభిప్రాయం చెబుతున్నాను. టేక్ ఇట్ యాజ్ గాడ్స్ వర్డ్. ఖతం.